అరే ఏమైంది బై బట్లరు? మేము సెమీస్ కి వెళ్ళాలంటే మీరు సౌత్ ఆఫ్రికాతో 2 తేడాతో గెలవాలనుకుంటే కనీసం 2 కూడా కొట్టలేదు. అరే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నారు, 4 5 సప్పరిస్తారనుకున్నా, కానీ 180కి ఆల్అౌట్ అయిపోయారు. ఏంది బై మీరు ఈ టోర్నమెంట్ లో ఒక్క మ్యాచ్ అంటే ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. కనీసం సౌత్ ఆఫ్రికానన్నా 2 బొంద పెడతారనుకున్నా, కానీ ఈ మ్యాచ్ కూడా గెలవలేదు. ఏంది బై మీరు? అరే ఏంది బై రషీదు, మేమున్న ఫామ్ కి మీరే మమ్మల్ని పిసికేశారు. ఇక సౌత్ ఆఫ్రికా పిసుక్కుండా ఉంటుందా? ఫస్ట్ మ్యాచ్ మిమ్మల్ని ఏ విధంగా బొంద పెట్టిందో చూసారు కదా, ఇక మమ్మల్ని బొంద పెట్టకుండా ఉంటుందా? అరే మా వాళ్ళు ఆడే బ్యాటింగ్ అండ్ బౌలింగ్ చూసి కెప్టెన్సీకి నేనే రిజైన్ చేసేసాను. అరే పోతే పోననేసి మీకే 2 పాయింట్లు ఫ్రీగా ఇచ్చేసాం. ఇక సౌత్ ఆఫ్రికాకి కూడా ఉంటామా? అందుకే పోతే పోననేసి 2 పాయింట్లు ఫ్రీగా ఇచ్చేసాం. అరే ఏంది బై రషీదు, ఆ ఇంగ్లాండ్ ని పిసికినట్టే మమ్మల్ని పిసికేద్దాం అనుకున్నారా? అరే వర్షం పడింది కాబట్టి మీ టైం బాగుంది, లేకపోయింటే మీరు కొట్టిన 270 రన్స్ ని 30 ఓవర్స్ లో చేసేసే వాళ్ళము. చూసారు కదా, 10 ఓవర్లకే 100 కొట్టేశాం. అట్లుంటుంది మరి హెడ్ తోని. నీ అవ్వ హెడ్ అంటారా బాబు, కథ మొత్తం ఖతర్నాకుంటది. అరే చాలే హెడ్, 2 క్యాచ్ డ్రాప్ లో, లేకపోయింటే ఎప్పుడో నిన్ను బెంచ్ మీద కూర్చోబెట్టే వాళ్ళము. అరే పవర్ ప్లే అనేసి పైకి ఎత్తెత్తి కొట్టేసి, పవర్ ప్లే అయిపోయిన తర్వాత వర్షం పడింది, లేకపోయింటే కొంచెం కూడా రన్స్ ఇచ్చే వాళ్ళం కాదు. నీ అవ్వ ఫుల్ ప్రెజర్ పెట్టి మిమ్మల్ని బొంద పెట్టే వాళ్ళము. అరే బహుమానం మజాకా, నీ అవ్వ టెస్టులో అయితే డైరెక్ట్ ఫైనల్ పోయాం, ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలో అయితే డైరెక్ట్ సెమీస్ కి వచ్చాం. అట్లుంటుంది బహుమతో. నీ అవ్వ కథ మొత్తం ఖతర్నాకుంటది. అరే ఇండియా అన్నా రాని, న్యూజిలాండ్ అయినా రాని, నీ అవ్వ ఎవరిపైన సరే ఒట్టిగానే పిసికి ఫైనల్ కి పోతాం. సౌత్ ఆఫ్రికా అంటారా బాబు, ఒట్టిగానే పిసికి పడేస్తాం. అరే సెమీస్ అంటే గుర్తొచ్చింది, ఏంటే రోహిత్ అన్న, ఇప్పుడు న్యూజిలాండ్ పై మ్యాచ్ గెలిస్తే ఏమో సెమీస్ ఆస్ట్రేలియా పై ఆడతాం, మ్యాచ్ ఓడిపోయామంటే సౌత్ ఆఫ్రికాతో ఆడతాం. మ్యాచ్ గెలిచి ఆస్ట్రేలియాతో ఆడతామా, మ్యాచ్ ఓడిపోయి సౌత్ ఆఫ్రికాతో ఆడతామా? అరే గిల్లు, మనం న్యూజిలాండ్ పై మ్యాచ్ గెలవడం పిస్టేజ్ సంబంధించిన విషయం. నీ అవ్వ న్యూజిలాండ్ అయితే ఏమి, సౌత్ ఆఫ్రికా అయితే ఏమి, ఆస్ట్రేలియా అయితే ఏమి, వచ్చిన వాళ్ళని వచ్చినట్టు పిసుక్కుంటూ పోదాం. అరే T20 వరల్డ్ కప్ లో ఏ విధంగా పిసుక్కుంటూ పోయామో, ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ కూడా అదే విధంగా పిసుక్కుంటూ పోదాం. అలాగే ఈసారి ఇండియాకి ఛాంపియన్స్ ట్రోఫీ పట్టుకు వెళ్దాం. అరే రోహిత్, మీరు పట్టుకు వెళ్తే చూడడానికి పిల్ల టుంకాలనుకుంటున్నామా? అరే మీరైతే ఈ మ్యాచ్ న్యూజిలాండ్ ని పిసికేయండి, ఆ తర్వాత సెమీస్ కి మాపై మీరే పడతారు. మేము మిమ్మల్ని వట్టిగానే పిసికేసి ఫైనల్ కి పోయి ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ కొట్టేస్తాం. ఆస్ట్రేలియా అంటారా బాబు, ఎలాంటి వాళ్ళనైనా సరే వట్టిగానే పిసికి పడేయడమే. అరే ఏంటనన్నా స్మిత్, మీరు కొట్టుకో వెళ్తే చూడడానికి మేం పిల్ల బచ్చల్లాగా కనిపిస్తున్నామారా? అరే మేమున్న ఫామ్ కి మిమ్మల్నే కాదు, ఎలాంటి వాళ్ళైనా సరే ఒట్టిగానే పిసికి పడేస్తాంరా. న్యూజిలాండ్ అంటారా నాన్న, ఒక్కొక్కరిని బొంద పెడతాం. అరే ప్రతిసారి సెమీస్ లో ఫైనల్స్ లో పిసికినట్టు అనుకుంటున్నారా? ఈసారి నీ అవ్వ, ఈసారి ఎవరైనా రాని, చేతబడి చేసైనా సరే మ్యాచ్ గెలిచి ఛాంపియన్స్ ట్రోఫీని సౌత్ ఆఫ్రికాకి పట్టుకుపోతా. ఈసారి మీరంతా ఆశలు వదులుకోండి, ఛాంపియన్స్ ట్రోఫీ మాత్రం మీ బహుమాదే. అరే బహుమా, లాస్ట్ ఇయర్ T20 వరల్డ్ కప్ ఏ విధంగా ఓడిపించామో చూసారు కదా, నీ అవ్వ ఈసారి అదే కథ రిపీట్ అవుతది. అది సెమీస్ లో అయినా సరే, ఫైనల్స్ లో అయినా సరే. సింహంతో వేట, ఇండియాతో ఆట, రెండూ మంచిది కాదు. నీ అవ్వ కథ మొత్తం ఖతర్నాకుంటది. అదే నాన్న వీడియో నచ్చితే వీడియోని గట్టిగా లైక్ చేయరా, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకరా నాన్న. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం రా, అంతవరకు టాటారా నాన్న.